గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న బాలముకుందం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భక్తి అంటే కేవలం పూజ కాదు. భక్తి అంటే దైవిక శక్తి, మానవులకు దక్కిన గొప్ప వరం. అటువంటి దైవిక శక్తిని, కళలను పిల్లల్లో పెంచే అద్భుత కార్యక్రమమే బాలముకుందం. మరి ఈనాటి కార్యక్రమంలో పాల్గొంటున్న చిన్నారులను ఆహ్వానిద్దాం. అలాగే ఈ కార్యక్రమానికి విశ్లేషకులుగా వ్యవహరిస్తున్న సంస్కృత విద్యాపీఠం ఆచార్యులు శ్రీ తనూజ్ విష్ణువర్ధన్ గారిని కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిద్దాం. గురువు గారు నమస్కారం అండి. ఈనాటి కార్యక్రమంలో మొదటి అంశం శ్లోక పఠనం. పలకడానికి కష్టమైన పదాలను కూడా తమ చిట్టి నాలుకతో అమృతధారలా కురిపిస్తున్నారు చిన్నారులు. శ్లోకం అంటే కేవలం శబ్దం కాదు, ఒక ధ్యానం. అటువంటి ధ్యానంతో మన ముందుకు వస్తున్న చిన్నారిని ఆహ్వానిద్దాం. నా పేరు జే హన్షుశ్రీ. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు భగవద్గీత చెప్పబోతున్నాను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత పంచదశోధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే న రూపమస్యేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రదిష్టా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మనిత్యా వినిరుక్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చన్త్యమూఢాః పదమవ్యయం తత్తో న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతి తద్ధామ పరమం మమ మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః మనస్సష్టానేంద్రియాణి ప్రకృతిస్థాని హర్షతి శరీరం యదవాప్నోతి యచ్చాప్యుక్రామతీశ్వరః గృహీద్వైతాని సంయాతి వాయుర్గంధాని వాసయాత్ శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం గ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత చేతసః యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్న్యౌ తత్తేజో విద్ధి మామకం గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీ సర్వాః సోమో భూత్వా రసాత్మకః అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచాన్యన్నం చతుర్విధం సర్వస్య చాహం కృది సన్నివిష్టః
మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తి యోగో నామ పంచదశోధ్యాయః. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారు, చిన్నారి ఆలపించిన శ్లోకాన్ని విని మైమరిచాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. చిన్నారి భగవద్గీతలో పంచదశ అధ్యాయాన్ని చాలా చక్కగా పఠించింది. భగవద్గీతలో ఉండేటువంటి ప్రతి ఒక్క శ్లోకము కూడా అది సకల వేద ఇతిహాస పురాణముల యొక్క సారం. అది సాక్షాత్తు భగవంతుడు మనకు అనుగ్రహించినటువంటి గీత. వేదములందామా అవన్నీ కూడా అపౌరుషేయములు. అవి భగవంతుడు కూడా రాయలేదు, చెప్పలేదు. తరువాత భగవంతుడు యొక్క వాక్కు నుండి మనకు అనుగ్రహింపబడినటువంటిది ఏకైక గ్రంథము ఈ లోకంలో ఏదైనా ఉన్నది అనంటే అది కేవలం భగవద్గీత మాత్రమే. అటువంటి భగవద్గీత గనక పుస్తక రూపంలో కాదు, మన యొక్క మస్తకములలో ఉంది అనంటే మాత్రం చాలా చక్కనైనటువంటి సాహసములను మనం జీవితంలో చేయగలుగుతాం, అన్నిట్లో విజయాన్ని కూడా సాధించగలుగుతాం. అటువంటి భగవద్గీతను చిన్నారి చక్కగా కంఠస్థం చేసి ఇక్కడ చెప్పడం అనేటువంటిది చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఈ చిన్నారికి సదా సర్వదా గీతాచార్యుడి యొక్క, గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక రెండవ అంశం ఏకపాత్రాభినయం. నటన అనేది ఒక విద్య, కానీ భక్తితో చేసే నటన ఒక యోగం. మరి ఈనాటి చిన్నారి ఎటువంటి పాత్రను అభినయిస్తుందో తన మాటలోనే తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. నా పేరు టి రేయా శౌరి. నేను భారతీయ విద్యాభవన్లో 5వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను గోదాదేవిగా ఏకపాత్రాభినయం చేయబోతున్నాను. కృష్ణ, నీవే నా ఊపిరి, నీవే నా గమ్యం, నీవే నా సర్వం. నన్ను తల్లి గర్భంలో కాకుండా పూల తోటలో దాచావు. విష్ణు చిత్తును ఇంటి ముందర తులసి మొక్కల మధ్య నన్ను ఉంచావు. అది యాదృచ్ఛికం కాదు కృష్ణ, అంతా నీ మాయే. భూదేవి అంశగా నన్ను ఈ లోకానికి పంపావు. నిన్ను మళ్ళీ మళ్ళీ చేరాలని తపనతో నేను ఈ జన్మలో తరించాను కన్నయ్య. చిన్నపిల్లగా ఉన్నప్పుడే బొమ్మలంటే ఆసక్తి లేదు, ఆటలంటే ఆనందం లేదు. నీ కథలు వింటే నా గుండె ఉప్పొంగేది, నీ నామం పలికితే నా కళ్ళల్లో వెలుగు వచ్చేది. పూలమాలలు కట్టినప్పుడు అవి నీకోసమని తెలుసు, కానీ ముందుగా నేను నా మెడకు వేసుకున్నాను. ఎందుకంటే కృష్ణ, నా హృదయంలో ఉన్న నీకు నామాలతో అలంకరించిన తర్వాతనే విగ్రహంలో ఉన్న నా కన్నయ్యకు. విష్ణు చిత్తులు వారు నన్ను పెంచారు, కానీ నన్ను నడిపించింది మాత్రం నీవే. లోకం నన్ను ప్రశ్నించినా నేను తొనకలేదు, ఎందుకంటే నా జన్మ లక్ష్యము నిన్ను చేరడమే. నిన్ను చేరాలని వ్రతాలు చేశాను, పాసురాలు పాడాను, పావై నోంబు నోర్చాను. చివరికి శ్రీరంగంలో నీ సన్నిధిలోనే నా జన్మ పరిపూర్ణతం లభించింది. కృష్ణ, ఈ జన్మ ఇచ్చింది నీవే, ఈ జన్మ పరిపూర్ణతం చేకూర్చింది కూడా నీవే. కృష్ణా శరణు, కృష్ణా శరణు. ధన్యవాదములు. గురువు గారు, ఏకపాత్రాభినయాన్ని చూశారు కదా, మరి మీ స్పందన ఏంటో తెలియచేయండి. ఈ రోజున చిన్నారి బాలముకుందం కార్యక్రమంలో గోదా అమ్మవారి యొక్క పాత్రలో విచ్చేసి గోదా తత్వాన్ని చక్కగా అందరితో కూడా తెలియచేసింది. గోదా అమ్మవారి యొక్క జన్మ వృత్తాంతము కానివ్వండి, ఆమె ఆచరించినటువంటి వ్రతము కానివ్వండి,
ఆమె మనందరికీ కూడా చూపినటువంటి మార్గము కానివ్వండి, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఘట్టం. గోదా అమ్మవారు ఈ ధనుర్మాస వ్రత కార్యము ఏదైతే ఉన్నదో మనకు ఉపదేశించినటువంటి వ్రతం, ఖచ్చితముగా ఈ వ్రతము ప్రతి ఒక్కరికి కూడా మోక్షప్రదాయకం కాగలుగుతుంది అనడానికి ఆమె ఒక ఉదాహరణలాగా నిలిచి మనందరికీ కూడా జ్ఞానాన్ని ఉద్బోధించింది. ఆమె రచించినటువంటి పాశురాలు కానీ, అందులో ఉండేటువంటి భక్తి ప్రపత్తులు కానీ, ఇవన్నీ కూడా ఎంతో గొప్పగా ముదావహంగా ఉంటాయి. అటువంటి గోదా అమ్మవారి యొక్క పాత్రను చాలా చక్కగా, ఎంతో చక్కనైనటువంటి భాషణతో ఆ పాత్రలో ఉండేటువంటి ఔన్నత్యాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ప్రదర్శించినటువంటి ఈ చిన్నారికి సదా సర్వదా ఆ గోదా అమ్మవారి యొక్క అనుగ్రహం, ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం ఉండాలి అని మనసారా కోరుతున్నాం. ఇక మూడవ అంశం కళా వైభవం. అందమైన రాగం, అద్భుతమైన తాళం, అమోఘమైన గాత్రం, ఇవన్నీ కలిస్తేనే కళా వైభవం. మరి ఈ చిన్నారి ఏ అంశంతో మనల్ని అలరించనుందో తన మాటలోనే విందాం. అందరికీ నమస్కారం. నా పేరు జి మునిచందన్. నేను లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను వాయించబోయే పాట గరుడ గమన తవ. గురువుగారు, చిన్నారి ప్రదర్శనను తిలకించాం కదా, మరి మీ స్పందన ఏంటో తెలియజేయండి. యా క్రియా సంప్రయుక్తా స్యుః ఏకాంతగత బుద్ధిభిః తాః సర్వా శిరసా దేవః ప్రతిగృహ్ణాతి వా స్వయం. ఇది చాలా గొప్పదైనటువంటి సూక్తి. మనము ఏ కళనైనా కూడా నేర్చుకొని ఆ కళని భగవత్కైంకర్య రూపంగా భావన చేసి దానిని కనుక మనం పరమాత్మకి సమర్పణ చేస్తే
భగవంతుడు ఆ కళని శిరసా స్వీకరిస్తాడు అని మనకు శాస్త్రం చెప్తోంది. అతి సంగీతము కావచ్చు, నాట్యము కావచ్చు, ఏదైనా ఒక వాద్య విశేషము కావచ్చు, ఏదైనా కూడా అది భగవత్ కైంకర్యంగా మనం నేర్చుకోవాలి, అది భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శించాలి. అలా ఎప్పుడైతే దానిని భగవత్ కైంకర్యంగా మనం ప్రదర్శిస్తామో అది మోక్షదాయకమవుతుంది. ఈ మానవ జన్మకు అది గొప్పదైనటువంటి సార్థక్యాన్ని కలగజేస్తుంది అని శాస్త్రం. అటువంటి వాద్య విశేషాలను, గానములను, నాట్యములను ఈ బాలముకుందం కార్యక్రమంలో చిన్నారులు ఎంతో చక్కగా వారి వారి యొక్క కళను ప్రదర్శిస్తూ ఉన్నారు. వాటన్నింటినీ కూడా మనం వీక్షించాలి. అలా వీక్షించి ఇటువంటి కళా ప్రదర్శన చేసినటువంటి చిన్నారులకు ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని మనసారా కోరుకుందాం. ఇక ఈనాటి కార్యక్రమంలో చివరి అంశం సంప్రదాయ వస్త్రధారణ. చిన్నారులు తమ అనుభవాన్ని, అభినయాన్ని జోడించి మన ముందుకు సంప్రదాయ వస్త్రధారణతో వస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు టిఎస్ హెర్షిత సాయి. భారతీయ విద్యాభవన్లో 4వ తరగతి చదువుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు మోహిత్. నేను 2వ తరగతి చదువుతున్నాను. నేను భారతీయ విద్యాభవన్ నుంచి వచ్చాను. ఈరోజు నేను మన పొరుగు రాష్ట్రమైన కళలకు మరియు దేవాలయాలకు నిలయమైన తమిళనాడు సంప్రదాయ వస్త్రధారణ గురించి మాట్లాడబోతున్నాను. దక్షిణ భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అందులో తమిళుల వస్త్రధారణ ఎంతో ప్రత్యేకంగా, కళాత్మకంగా ఉంటుంది. పురుషులు ప్రధానంగా వేష్టి ధరిస్తారు. మనం దీన్ని తెలుగులో పంచ అని పిలుస్తాము. సాధారణంగా తెల్లటి రంగులో ఉండే ఈ వేష్టిని వారు నడుముకు చుట్టుకుంటాడు. నేను స్త్రీ వస్త్రధారణ గురించి మాట్లాడబోతున్నాను. తమిళ సాంప్రదాయంలో స్త్రీల వస్త్రధారణ అత్యంత రమణీయంగా ఉంటుంది. కంచిపట్టు. తమిళనాడు అనగానే మనకి వెంటనే గుర్తుకు వచ్చేది కాంచీపురం కంచిపట్టు. అది ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందినది. వివాహాలు, పండుగలలో తమిళ స్త్రీలు ఈ భారీ అంచుగల కంచిపట్టు చీరను ధరిస్తారు. చీర కట్టు విధానం. చీరను కట్టుకునే విధానాన్ని మడిసార్ అంటారు. ఇది పురాతన సాంప్రదాయ చిహ్నం. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ప్రతి రాష్ట్రం యొక్క సాంప్రదాయాన్ని గౌరవించి కాపాడుకుందాం. నండ్రి. విశేషం ఏమిటంటే తమిళనాడులో ముఖ్యమంత్రుల నుండి సామాన్యుల వరకు అందరూ అధికారిక కార్యక్రమాలలో కూడా ఈ వేష్టిని వారు ధరించి వాళ్ళ సంస్కృతిని గర్వంగా చాటుకుంటారు. నండ్రి. గురువు గారు, సంప్రదాయ వస్త్రధారణను వీక్షించాం కదా, మరి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ రోజున చిన్నారులిద్దరూ తమిళనాడు సాంప్రదాయపు వస్త్రధారణతో మన ముందుకు వచ్చారు. ముఖ్యంగా తమిళనాడు సాంప్రదాయం ఎంతో పటిష్టంగా ఉంటుంది. దానికి గల కారణం పెక్కు కొలది ఆలయాలు ఆ రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా చాలా గొప్పగా చారిత్రక ఆలయాలన్నీ కూడా ఉండడం. ఆలయాలు అంత విరివిగా ఉండడం వలన ఇంకా సాంప్రదాయాలు చాలా దృఢంగా ఆ తమిళనాడు రాష్ట్రంలో మన కంటికి కనపడుతూ ఉంటాయి. విశేషించి ఆడవారు ధరించేటువంటి ఆ మడి వస్త్రం అది చాలా విశేషంగా, చూస్తే చాలు ఇది తమిళనాడు వస్త్రము అని చెప్పి మనం ఇట్టే చెప్పేయవచ్చు. అటువంటి గొప్పదైనటువంటి కళలెన్నో
ఈ భారతావని ఒడిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి కళా విశేషం అంతా కూడా ఈ భారత గడ్డ మీద మనందరం కూడా చూస్తూ ఉంటాం. అందులో తమిళనాడు సాంప్రదాయపు వస్త్రధారణతో విచ్చేసినటువంటి చిన్నారులు, దాని గురించి వివరించినటువంటి వీరికి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం సదా సర్వదా ఉండాలి అని, ఇంకా సంప్రదాయంలో వీరిరువురు కూడా చక్కనైనటువంటి స్థాయిలో ఉండాలి అని మనసారా కోరుతున్నాం. గురువుగారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారుల కోసం ఒక మంచి మాటను తెలియజేయండి. నిరాసకస్యాపి నతావదుత్సహే మహేష హాతుం తవ పాద పంకజం ఋషా నిరస్తోపి శిశుస్తనంధయో న జాతు మాతుశ్చరణో జిహాసతి. తిరుమల తిరుపతి దేవస్థానముల ద్వారా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎంతో చక్కగా చిన్న పిల్లల్లో భావి తరాలలో వేదోక్తమైనటువంటి ధర్మాన్ని నిలబెట్టేటువంటి ఈ బాలుల్లో ఎంతో గొప్పదైనటువంటి ధర్మనిష్టను పెంపొందించేలాగా ఈ బాలముకుందం కార్యక్రమం చాలా గొప్పగా ముందుకు సాగుతూ ఉన్నది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా మరి గుర్తుంచుకోవలసినటువంటి ప్రధాన అంశం ఏమిటి అంటే, మన ధర్మాన్ని గురించి చాలా గొప్పగా మనం పట్టుకొని ఉండాలి. గొప్ప పూనిక మనందరికీ కూడా వేదోక్తమైనటువంటి ధర్మ విషయంలో ఉండాలి. ఒక్కసారి పిల్లలు శ్లోక పఠనం ద్వారా కానీ, మన ఇతిహాస పురాణాల్లో ఉండేటువంటి గొప్ప గొప్పవైనటువంటి పాత్రల యొక్క ఏకపాత్రాభినయ నటనలో కానీ, అందులో ఉండేటువంటి తాదాత్మ్యానందాన్ని ఒక్కసారి రుచి చూశారు అనంటే ఎప్పటికీ కూడా మన ధర్మాన్ని వారు విడిచిపెట్టరు. అంత ఆనందం ఉంటుంది వేదోక్తమైనటువంటి ఈ ధర్మంలో. అందుకే అంటారు, నిరాసకస్యాపి నతావదుత్సహే మహేష హాతుం తవ పాద పంకజం ఋషా నిరస్తోపి శిశుస్తనంధయో నజాతు మాతుశ్చరణౌ జిహాసతి అంటారు. ఒక చిన్న పిల్లవాడు తల్లివడిలో పనుకొని ఎంతో ఆనందంగా సకల లోకాన్నంతటి కూడా జయించినటువంటి ఒకానొక గొప్పదైనటువంటి భావనానందంతో తల్లివడిలో పడుకొని ప్రశాంతంగా పాలు తాగుతూ ఉంటాడు. ఆ పాలు త్రాగడం పూర్తయిన తర్వాత ప్రశాంతంగా ఉండిపోతాడా, ఇక తల్లివడిలో నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తాడా అంటే, అతనికి ఆకలి ఉన్నా లేకపోయినా ఒక్కసారి తల్లివడిలో ఉండేటువంటి ఆనందాన్ని అనుభవించాక చిన్నపిల్లవాడు ఏ విధంగా అయితే తల్లివడిని వీడి వెళ్ళడో, ఆ తల్లివడి ఎంత ఆనందాన్ని ఇస్తుందో వేదోక్తమైనటువంటి మన ధర్మం కూడా అంత గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. మన బిడ్డలని తల్లివడిలో ఉంచి సంరక్షించడమే కాదు, శాశ్వతమైనటువంటి గొప్పదైనటువంటి తల్లి ఎవరు అంటే వేదమాత. అటువంటి వేదమాత ధర్మరూపమైనటువంటి ఆ తల్లివడిలో కూడా మన బిడ్డల్ని మనం ఉంచే ప్రయత్నం చేయాలి. కన్న తల్లి వడితో పాటుగా వేదమాత యొక్క ఒడిలో కూడా బిడ్డల్ని మనం ఉంచగలిగితే నిజంగా వారు జీవితాంతము కూడా చాలా ఆనందంగా ఉంటారు, ఎప్పుడూ కూడా సంరక్షింపబడుతూ ఉంటారు. ఆ విధంగా వేదమాత యొక్క ధర్మరూపమైనటువంటి తల్లి ఒడిలో చిన్న పిల్లల్ని, ముఖ్యంగా బాలులను తీసుకుని వెళ్ళే ప్రయత్నమే ఈ బాలముకుందం కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. మరి ఈ కార్యంలో ఇంకా చిన్నారులు ఎందరో పాల్గొని ఆ గోవిందుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి అని మనసారా కోరుకుంటున్నాం. చూశారు కదండి బాలముకుందం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో తమ చిన్నారులు తమ ప్రతిభా పాఠవాలను మన ముందు ప్రదర్శించి మనల్ని అలరించారు. వీరికి ఆ స్వామివారి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే కార్యక్రమంలో మరికొన్ని చిన్నారుల ప్రతిభతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.